విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్యాకేజీ చరిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్యాకేజీ ఇచ్చాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశమే ఉండదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ను నిర్లక్ష్యం చేశారన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, గత 7 నెలలుగా మేము చేసిన ప్రయత్నాలు ఫలించాయని సీఎం చంద్రబాబు అన్నారు. దాన్ని ఒక సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ చెప్పాం. ఆ సెంటిమెంట్ చెప్పి తెచ్చిన తర్వాత దీన్ని మాట కూడా ఇచ్చాం. మేము ఏమని ఇచ్చాం, దీన్ని రివైవ్ చేస్తాం, మేము సహకరిస్తామని. అందరూ కూడా సహకరించాలి. సహకరించి దీన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఉద్యమాలు చేయడం కాదు, ఉద్యమాలు జయప్రదమైనాయి. ఇప్పుడు మనం అనుకుని సాధించాం. సాధించిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక్క ఎంప్లాయీస్ పనిచేస్తేనే సాధ్యం కాదు. మేనేజ్మెంట్ సరిగా లేదనుకోండి, ఉద్యోగస్తులు పనిచేసే లాభం ఏంటి? మిస్ మేనేజ్మెంట్ ఉంటే. కాబట్టి ఇక్కడ పెట్టాల్సింది సమర్థవంతమైన మేనేజ్మెంట్ తీసుకురావాలి, నిర్వహణ సమర్థవంతంగా చేయాలి. దేశంలో ఇదేం కొత్త కాదు. 300 మిలియన్ మెట్రిక్ టన్నులు స్టీల్ ప్లాంట్స్ రావాలని చెప్పి ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు.